అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఛానల్ సలాం సైనిక. 31 జూలై లాస్ట్ డేట్ అండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కొరకు. ముఖ్యంగా పెన్షనర్స్ అలాగే ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వారందరికీ కూడా డెడ్ లైన్ 31 జూలై 2026. ఆ తర్వాత ఫైన్తో పాటు మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఫైల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పెన్షనర్స్ అని తనకి పెద్దగా ఇన్కమ్ లేదని దయచేసి ఆలోచించవద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందువల్ల అంటే ఇప్పటికి నేను గమనిస్తున్నాను, కంటిన్యూగా శాలరీస్ తీసుకునేవారు కానీ లేదా పెన్షన్ తీసుకునేవారు కానీ తమకి పెద్దగా ఇన్కమ్ లేదు, ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అనే ఆలోచనతో ఉన్నవారు దయచేసి ఆ ఆలోచన నుంచి తప్పుకోండి. ఎందువల్ల అంటే 2018, 19, 20లో ఎవరెవరైతే ఫైలింగ్ చేయలేదో వాళ్ళకి జీరో ట్యాక్స్ అవ్వనివ్వండి, అయినా కూడా జీరో ట్యాక్స్ ఫైలింగ్ అనేది కంపల్సరీ. లేనట్లయితే అప్పుడు ఫైల్ చేయని వాళ్ళది ఇప్పటికీ నోటీసులు కొంతమందివి వచ్చినట్లు నా దృష్టికి రావడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రెండో విషయం ఏంటంటే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయ్యే అవకాశం ఉంది. ఏ సందర్భాల్లో అంటే, నెంబర్ 1 క్యాపిటల్ గెయిన్ అంటారు. క్యాపిటల్ గెయిన్ అంటే షేర్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు ఎస్ఐపి ద్వారా ప్రతి నెల కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ లేదా వీటిని అమౌంట్ విత్డ్రా చేసుకున్న వారికి కానీ అలాగే ప్రాపర్టీ సేల్ కానీ అలాగే పర్చేస్ కానీ చేసిన వారికి కానీ ఇక నెక్స్ట్ ముఖ్యంగా పెన్షనర్స్ చేసే ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే పోస్ట్ ఆఫీసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఎఫ్డీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం లేదా బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం. పోస్ట్ ఆఫీసెస్లో ఆర్డీ రూపంలో, బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఎఫ్డీలు చేసి ఉంటారండి. వాళ్ళు కూడా ఎప్పుడైనా వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది అంటే వాళ్ళ దగ్గర నుంచి కొంత ట్యాక్స్ అనేది తప్పకుండా కట్ అవటం జరుగుతుంటుంది. ఇది కూడా మనం ప్రతి ఇయర్ కూడా మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి 26AS ఫామ్లో చెక్ చేసినప్పుడే ఈ విషయం మనకు తెలుస్తుంది. అప్పటి వరకు ఈ విషయం తెలియదండి. ఆ అమౌంట్ కూడా మనం రిఫండ్ పొందే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా దయచేసి దృష్టిలో ఉంచుకోవాలి. ఇక ఈ సంవత్సరం వచ్చిన ఒక మంచి న్యూస్ ఏమైనా ఉంది అంటే అది ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు 7 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్, 7 lakhs బిలో ఇన్కమ్ ఎవరికైతే ఉందో వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ మనం పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఇయర్ నుండి అది కాస్త 12 lakhs వరకు మనకి పెంచడం జరిగింది. అంతకు మించి ఎవరికైతే అమౌంట్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. బట్ ఓవరాల్గా ఇక్కడ మనకి ట్యాక్స్ కట్ అయినా కాకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి తప్పకుండా ఫైల్ చేయాలి. ఇక ఈ ఫైల్ చేయడం వల్ల మరో లాభం ఏంటంటే, ఫ్యూచర్లో మన పిల్లలకు సంబంధించి ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి అప్లై చేయాలన్నా లేదా లోన్స్కి సంబంధించి ఎక్కడైనా అప్లై చేసుకోవాలన్నా చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. లాస్ట్ డేట్ 31 జూలై 2026 అండి. ఇదండి చాలా ముఖ్యమనిపించింది. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ఫైనల్గా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అసిస్టెన్స్ చాలా అవసరం అనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఒకటి స్క్రోల్ అవుతుంటుంది. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అసిస్టెన్స్ అనేది పొందొచ్చు. ఎవరైతే సీఏ దగ్గర ఫైల్ చేయించుకుంటే చాలా ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారనే ఆలోచనతో ఉన్నారో అలాంటి వారికి చాలా తక్కువ అమౌంట్తోనే వీరు ఫైలింగ్ అనేది చేసిస్తున్నారు కనుక తప్పకుండా వీళ్ళని సంప్రదించవచ్చు. ఇదండి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.